వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ముందుగా మాట్లాడాల్సింది మౌలిక వసతుల గురించి. అందులో రహదారులు కీలకమైనవి. రోడ్లు బాగుంటేనే వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, సేవా రంగం, ఆల్ సెక్టర్స్ కూడా చాలా బాగుంటాయని చెప్పి ముందుగా ఊహించి అందుకే మన బడ్జెట్లో ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు చేసినందుకు దూరదృష్టితో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మా కోవూరు కాన్స్టిట్యున్సీలో 2021 వరదల సమయంలో కోవూరు కాలువలో నీటి మట్టం భారీగా పెరిగి కలైకాగులు, పెనుబల్లి మధ్య ఉన్న కల్వర్ట్ పూర్తిగా కొట్టుకోబోయింది అధ్యక్ష. ఇప్పటికీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కల్వర్ట్ పునర్నిర్మాణానికి తక్షణ నిధులు కేటాయించాలని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఏళ్ల నాటి ఈ దామరమడుగు, పాటూరు మధ్య ఉన్న కల్వర్టు శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో కూడా తెలియదు అన్న భయంతో ప్రజలు భయపడుతున్నారు అధ్యక్ష. వాళ్ళకి ఇది కూడా కొంచెం తొందరగా మంజూరు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఒక్క రోడ్డు కూడా పట్టించుకోకుండా ఉన్న రోడ్లు కూడా ఇసుక, గ్రావెల్ మా కాన్స్టిట్యున్సీలో విపరీతంగా తీసేసి ఒక్కొక్కటి 60 అడుగుల గుంతలు కూడా పెట్టేసిన ఇవి ఉన్నాయి అధ్యక్ష. కానీ కనీసం ఎక్కడన్నా గ్రావెల్ రోడ్డుకు అవసరమైతే ఆ గ్రావెల్ రోడ్లు కూడా వేయలేదు అధ్యక్ష. ఈరోజు మనం వచ్చిన తర్వాత పొలాలకి లింక్ రోడ్లు కానీ ఏవైనా కానీ ఈరోజు మనం చేయాల్సి వస్తుంది అధ్యక్ష. గ్రావెల్ అయితే ఎత్తుకోబోయారు, రోడ్లు అయితే చెడగొట్టారు, కానీ ఏ రకంగా కూడా ఒక్కదానికి కూడా ఒక ట్రక్ గ్రావెల్ కూడా తోలిన పాపాన్ని పోలేదు అధ్యక్ష. అలాగే బుచ్చి జొన్నవాడ రహదారి అధ్యక్ష. జొన్నవాడకు రోజు వేలాది మంది భక్తులు వెళ్తున్నారు అధ్యక్ష. రహదారి విశాలంగా ఉన్నప్పటికీ కూడా మధ్యలో ఉన్న 2 కల్వర్టులు చాలా ఇరుగ్గా ఉంటాయి అధ్యక్ష. వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఈ కల్వర్టును విస్తరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే టౌబడి కాలనీ, సదరన్ ఛానల్ పై పాత కల్వర్ట్లు బ్రిటిష్ కాలంలో నిర్మించి ఈ కల్వర్ట్ ప్రస్తుతం ఒక వాహనం మాత్రమే వెళ్ళగలుగుతుంది అధ్యక్ష. ట్రాఫిక్ రద్దీ పెరిగిన నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అలాగే ఇంకా ఇలాంటి కల్వర్ట్లు కోవూరు ఊటుకూరు రోడ్డు, బుచ్చి జొన్నవాడ రోడ్డు, ఎన్బీబీ రోడ్డు నుంచి కోవూరు దగ్గర ఇవన్నీ కూడా మాకు చాలా అవసరమైన కల్వర్ట్లు అధ్యక్ష. అలాగే గ్రామాల పరిధిలో ఆర్ఎంబీ శాఖ మంజూరు చేసిన సీసీ రోడ్లు సరైన డ్రైనేజ్ లేకపోవడంతో రోడ్లు తరచూ దెబ్బతింటున్నాయి అధ్యక్ష. సీసీ రోడ్లతో పాటు డ్రైనేజ్ కాలువలు కూడా మంజూరు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.